సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, విభూది అంటే లీల లేదా మహిమ అని యోగ శాస్త్రాలు వివరించాయి. అయితే ఈ విభూది అనేది భగవంతుడికి సహజ గుణాలు అనే వేదాలు పేర్కొన్నాయి. ఆ మాటలు అక్షర సత్యాలని బాబా చర్యలు రుజువు చేస్తుంటాయి. బాబా నుంచి జాలువారే మహిమలు లీలలు ఆయనకి సహజ గుణాలే కానీ ఎవరినో నమ్మించడానికి చేసే మాయలు మంత్రజాలాలు కానే కావు. సందర్భం ఏదైనా బాబా సర్వవ్యాపకత్వాన్ని, బాబాలోని దైవక లక్షణాలని మాత్రమే వ్యక్తం చేస్తుంటాయి ఆయన లీలలు. బాబా మసీదులో ప్రవేశించిన తొలినాళ్లలో ఒక పాత చినిగినటువంటి గోనెపట్ట నేల మీద పరుచుకొని తన గురువు ప్రసాదించిన ఇటుకని తల కింద పెట్టుకొని పడుకునేవారు బాబా. తన గురు ప్రసాదమైనటువంటి ఇటుకని గుడ్డలో చుట్టి పక్కనే ఉంచుకుంటారు బాబా. నిత్యం రాత్రి నిద్రలేచినంతనే ఇటుకని కళ్ళకద్దుకుంటారు. అలాగే రాత్రిళ్ళు ఆ ఇటుకని తలగడగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలంలో బాబాకి తోడుగా తాత్యా పాటిల్ మహల్సాపతి మసీదులో నిద్రించసాగారు. వీళ్ళు రాత్రిపూట తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల వైపు తమ శిరస్సులు ఉంచి ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా నిద్రిస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగాక బాబా ఆజ్ఞానుసారం మహల్సాపతి తన ఇంట్లో నిద్రించసాగాడు. మరికొంతకాలం తర్వాత బాబా ఆజ్ఞానుసారం తాత్యా కూడా తన ఇంట్లో నిద్రించసాగాడు. మళ్ళీ బాబా ఒక్కరే మసీదులో నిద్రించసాగారు. ఆయన నేల మీద పడుకుంటే భరించలేక నానాసాహెబ్ డెంగలే బాబా పడక వాడుకోవడానికి ఒక చెక్క బల్ల తెచ్చి, బాబా కారుణ్యాన్ని కటాక్షించే మీరు కటిక నేల మీద నిద్రించడం చూడలేకే ఈ చెక్క బల్ల తీసుకొచ్చాను, ఇక నుంచి ఈ బల్ల మీద శయనించండి అని చెప్పి ప్రార్థిస్తాడు. సరే అంటారు బాబా. డెంగలే ఇచ్చినటువంటి ఆ చెక్క బల్ల 4 మూరల పొడవు, జానెడు వెడల్పు కలిగి ఉంది. తాత్యాని కూడా అతని ఇంట్లో నిద్రించమని ఆజ్ఞాపించిన రోజునే, నీకు వీలైతే రాత్రిళ్ళు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తుండు అని చెప్తారు బాబా. ఆ మాటల్ని తప్పనిసరిగా పాటిస్తాడు తాత్య. డెంగలే చెక్కబల్ల ఇచ్చాక బాబా దాని మీద దుప్పట్లు పరుచుకొని నిద్రపోవడానికి అందరూ భావించి రాత్రి ఆరతయ్యాక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయేవారు. బాబాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక రాత్రి వేళ తాత్య శ్యామ మసీదుకి వస్తారు. అక్కడ కనిపించినటువంటి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులవుతాడు. బాబా నేల మీద చెక్కబల్లపై పడుకొని ఉంటారని వాళ్ళు భావిస్తారు. కానీ 3.5 మూరల పొడవు, జానెడు వెడల్పు గల ఆ చెక్కబల్ల మసీదు కప్పుకి చింకి గుడ్డలతో ఉయ్యాలలాగా వేలాడగట్టి ఉంది. ఆ ఉయ్యాలకి 4 మూలల ప్రమిదల్లో 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దీపాల మధ్య గల ఖాళీలో నిశ్చింతగా నిద్రిస్తున్నారు బాబా. అది చెక్కబల్ల శేషతల్పమా? ఎలా సాధ్యం? ఆ చెక్కబల్ల నేల మీద ఉంటేనే ఒకరు విశ్రాంతిగా పడుకోవడం సాధ్యం కాదు. ఇరుకుగా ఉంటుంది, పైగా బరువు. అలాంటి బరువైనటువంటి బల్లని ఆ గుడ్డ పీలికలు మొయ్యడమే కష్టం. మరి బాబా బరువుని కూడా ఎలా భరిస్తున్నాయి? పైగా ఆ ఇరుగు బల్ల 4 వైపులా 4 దీపాలు వెలిగించి మిగిలిన కాస్త ఖాళీ స్థలంలో బాబా ఎలా శయనించగలిగారు? అసలు అంత ఎత్తున వేలాడగట్టినటువంటి ఆ ఉయ్యాల మీదకి బాబా ఎలా చేరగలిగారు? అక్కడ నిచ్చెన, ఎత్తుబల్ల ఎలాంటివి లేవు కదా. బాబా కిందికి ఎలా దిగుతారు? ఇది బాబా లీలను తప్ప మరేమీ కాదని నిశ్చయించుకొని తాత్య శ్యామలిద్దరూ బాబాకి నమస్కరించి